చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో తీని మబ్బ పురుల ముడిని జార విడిచి బొళ్ళు మరిచి మానసాల ఆడింది మైదారంగా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శేషు. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా బావ వాళ్ళ హౌస్లో ఉంటున్నాం అనమాట మేము. సో అందుకని చెప్పేసి మేము హౌస్ కట్టుకుంటున్నాం కదా, సో అందుకని చెప్పేసి మా బావ వాళ్ళ హౌస్లో ఉంటున్నాం మేము. అందుకని ఈరోజు గడ్డి మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట గార్డెన్లో. సో చాలా బాగా హెవీగా ఉంది. సో అందుకని చెప్పేసి వర్షాకాలం కదా, ఈ మొత్తం వర్షాకాలం కాబట్టి గడ్డి బాగా వచ్చేసింది, అందుకని క్లీన్ చేస్తున్నాం ఈరోజు. అండ్ నేను మా మామ్ అనమాట. సో మరి మా బావ నా చేతిలో నమ్మి పెట్టాడు కదా ఇల్లుని, మరి నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, అందుకని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ చాలా హ్యాండ్సమ్ కూడా అనమాట, అందుకని చెప్పేసి మరి వాళ్ళకి తగ్గట్టే ఉంచాలి కదా హౌస్ని కూడా. అండ్ చాలా మంచోడు కూడా, నన్ను అయితే బాగా చూసుకుంటాడు, ఎప్పుడో చాక్లెట్ కూడా కొనివ్వలేదులే. పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తాము, ఎంత చెత్త ఉంది, ఎలా ఉంది అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను, ఓకేనా? మీరైతే జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఏమైనా ఎక్కువ మొక్కలు అవన్నీ పెరుగుతూ ఉంటే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఎందుకంటే క్లీన్ చేసుకుంటూ ఉంటే పాములు కానీ లేకపోతే సంథింగ్ పురుగు అలాంటివి ఉంటాయి కదా, పురుగులు అవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో అది మీ మంచి కోసమే, అందరూ క్లీన్ చేసుకుంటూ ఉండండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తాం అనేది, ఎంత నీట్గా క్లీన్ చేస్తాం అనేది చూపిస్తాను, చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? చూసారా గడ్డి మొత్తం ఎట్లా ఉందో? ఇది మొత్తం ఇప్పుడు క్లీన్ చేసింది అనమాట. ఇది మొత్తం చాలా వచ్చింది చూసారా, ఇది మొత్తం కూడా, ఇది మొత్తం మళ్ళీ బయటపడేయాల్సిందే. అండ్ ఇవైతే ఇప్పుడు పీకిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. అది చూసారా ఎంత వచ్చిందో, చాలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత వచ్చిందో చూడండి, ఎంత చెత్త వచ్చిందో, మొత్తం పీకిందనమాట. అండ్ ఇంకా ఉన్నాయి కొన్ని, ఈ మొత్తం ఇంకా కొన్ని, ఇది మొత్తం కొంచెం క్లీన్ చేయాలి ప్రస్తుతానికి. ఇది మొత్తం మల్లి చెట్టు బాగుంది కదా, ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది మళ్ళీ, ఇది మొత్తం కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ రాలేదు, ఇటు సైడ్ పీకర్ అనమాట. ఇప్పుడు అబ్బా కాలిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది మొత్తం అన్నమాట. ఇది కూడా చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ పీకాం కొంత, ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకో వీడియో పెడతాను, ఇది మొత్తం క్లీన్ చేయనప్పుడు అనమాట, ఓకేనా? క్లీన్ చేస్తున్న ప్రాసెస్. సో ఇప్పుడు నేను కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఇది మొత్తం ఎంతసేపు క్లీన్ చేయాలో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ ఉన్న టైంలో, కాలేజ్ లేని టైంలో పిల్లలు కూడా సహాయం చేయొచ్చు తల్లిదండ్రులకి. అలా చేస్తూ ఉంటే కొంచెం మన అమ్మ నాన్న కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెల్లరగిపో. నీతులు చెప్తున్నాను అనుకుంటున్నారా? కొంచెం మీరు కూడా సహాయం చేస్తూ ఉండండి. చూడండి ఎంత కష్టపడుతున్నాను నేను కూడా. చూడండి ఎంత బీకినా రావట్లే, ఇదేమో చాలా గట్టిగా ఉంది. వర్షాలు పడుతున్నా సరే ఈ గడ్డి మాత్రం దానికి బలం వచ్చేసి బాగా గట్టిగా ఉంది. ఎప్పుడు పని చేయని వాళ్ళు చేస్తే ఇది గట్ట ఉంటాయి అన్నమాట. పెద్ద సమస్య వచ్చి పడింది. చూసారా ఇది ఎంత పని చేస్తున్నాను, ఎండలో చెమటలో కారిపోతుంది చూసారా.
అని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ నేను జస్ట్ ఏదో కొంచెం సేపు ఇలా పని చేసేసరికి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ మన పేరెంట్స్ మార్నింగ్ 8కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5 దాకా అట్లాగే పంట పొలాల్లో పని చేస్తూనే ఉంటారు, కష్టమైనా సరే ఏదో 300 కోసం. సో వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు మనకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాధపడతారో అనేది. కానీ మనం ఏంటంటే మనకి కాలేజ్ లేని టైం ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో మనం కూడా మన పేరెంట్స్కి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే, ఎలా అంటే ఇట్లా చెత్త బేకడంలో కానీ సంథింగ్ దేంట్లో అయినా సరే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా పని చేసి అలసిపోతూ ఉంటారు కదా, కాబట్టి మన సంతోషాలే కాకుండా వాళ్ళని కూడా కొంచెం హ్యాపీ చేయడానికి అలా చేస్తూ ఉంటే మంచిదన్నమాట. అండ్ సో మీ పేరెంట్స్ని కూడా బాగా చూసుకోండి, వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉండండి. రైతులందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. నా కొమ్మల వరకు హెవీగా ఉన్న కొమ్మల వరకు ఇలా నీట్గా కోసేస్తే ఏం జరిగిద్దంటే అవి మళ్ళా మోడ్లాగా చేస్తే ఏమవుతుందంటే మనకి కొత్త చిగురు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఇలా మోడ్లా కోసుకోవాలన్నమాట. అలా కోసుకుంటే ఏమవుతుందంటే కొత్త చిగురు వస్తూ ఉండిద్ది అనమాట. అప్పుడు మన ఇది కూడా చూడడానికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు మన గార్డెన్ కూడా నీట్గా ఉండిద్ది అనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఇలా కోసుకుంటూ ఉండండి. ఇలా మోడ్లాగా కోసుకుంటే కొత్త చిగురు వస్తుంది అనమాట. అప్పుడు సూపర్ ఉండిద్ది. ఇలా కోసేసుకోండి. చూసారా ఎంత చెత్త వచ్చిందో, ఈ మొత్తం వేస్ట్ కొమ్మలు అన్నమాట. ఇప్పుడు అలా కోసుకున్న తర్వాత మోడులాగా ఏమవుతుందని మనకు ఆకు కానీ అవన్నీ చాలా హెవీగా రాలిపోతూ ఉంటాయి అనమాట. గడ్డి పీకిన తర్వాత మనం ఇలా కొమ్మలు కోసినప్పుడు, అందుకని చెప్పేసి దాన్ని ఇలా మనం ఊడ్చుకోవాలి. అంతా ఒక చోట కూర్చేసుకుంటే ఏమవుతుందంటే బాగుండిద్ది అనమాట. అంటే చాలా హెవీగా ఆకులు రాలిపోయి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నీట్గా ఇలా ఒక చోటకి గుట్టలాగా ఊడ్చేసేసుకోండి. ఇది మొత్తం ఎంత గుర్తొచ్చిందో మీకు చూపిస్తాను, ఎంత చెత్త ఉందో. సో ఎప్పటికప్పుడు క్లీన్ ఒక పక్క మొత్తం క్లీన్ అయిందనమాట. సో ఆ ఒక్క పక్క మొత్తం ఎంత క్లీన్ అయిందో చూపిస్తాను చూడండి. సో ఇది మొత్తం క్లీన్ చేసేసరికి ఎంత నీట్గా ఉందో చూసారా. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారా, ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మొత్తం పీకేసేసరికి చాలా బాగుంది కదా. అదనమాట. ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఉంచుకుంటే ఏమవుతుందంటే పాములు కానీ లేకపోతే పురుగులు, అలాంటి పురుగు బుట్ట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, సో నీట్గా ఉంటుంది అనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఇంత నీట్గా ఉంచుకోండి. సో ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, చాలా నీట్గా ఉంది కదా. కాబట్టి ఇది మొత్తం క్లీన్ చేసి ఇది మొత్తం కోసేసి మొత్తం ఇంత నీట్గా వచ్చేసరికి ఎంత చెత్త వచ్చిందో తెలుసా. టొట్టోటాయ్ చూసారా. ఇది జస్ట్ ఇదిగో ఇటు పక్కన క్లీన్ చేస్తేనే ఇంత వచ్చింది, ఇంత హెవీగా వచ్చిందనమాట. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ కొంచెం చెత్తలాగానే సరిపోతుంది. అదే ఎక్కువ పేరు పెట్టుకున్నారంటే ఇలాంటివి 3-2 వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంత నీట్గా చేసుకుని అట్టు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అటేపు చూపిస్తా. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిల్లా. ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్. అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబరాల పూల చెట్టు. మందోదరా హాయ్ గైస్, ఇప్పుడే జస్ట్ 2 పక్కల పేకడం అయిపోయింది. సో అది మొత్తం ఓవరాల్గా చూపించే ముందు నాకు ఎప్పుడైనా సరే ఏం చేసినా సరే ఒక్క పాట కన్నా డాన్స్ వేయకుండా చేయాలంటే మూడ్ రాదనమాట. సో ఒక్క పాట హాయ్ గాయ్స్, మొత్తం క్లీన్ చేసేసాము. ఈ పక్క మొత్తం ఇందాక చూపించాను కదా, సో ఇప్పుడు ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి. చూసారా, దీని వరకు చెత్త ఏమో ఇంత వచ్చేసింది అనమాట. చాలా వచ్చింది చూసారా, బొచ్చుడు. ఇప్పుడు టొట్టడాయ్ ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేసాం అనమాట. చూసారా ఎంత క్లీన్గా ఉందో, చూసారా. ఇటు సైడ్ కూడా ఇటు మొత్తం క్లీన్ చేస్తే
చూసారా ఎంత నీట్గా చేసామో. ఓకే, ఇది మొత్తం క్లీన్ చేస్తే వచ్చిన చెత్త చూడండి. ఓకే, ఇది మొత్తం కూడా ఇటు సైడ్ పీకిన చెత్త అనమాట, అది మొత్తం అటు సైడ్ పీకిన చెత్త అనమాట. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉందో. ఓవరాల్గా ఇది మొత్తం తీసేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూపిస్తాను చూడండి. ఓకేనా? చిలుపు చిలుపు అందెలతో చిటపట చిరు సవ్వడితో పీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానకాల ఆడింది మైదానంగా. పైన చూస్తే తడుకుల కార, కింద చూస్తే వెన్నెల ధార. హాయ్ గైస్, మొత్తం క్లీన్ చేసేసాం. సో చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు చూసారా? నైస్ కదా, బాగుంది కదా. సో హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంట్లో హ్యాపీగా ఆడుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.